హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. సజ్జల రామకృష్ణారెడ్డి గడిచిన 5-6 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా వినపడుతున్న పేరు, బాగా నానుతున్న పేరు రాజకీయ వర్గాల్లో. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య సలహాదారుగా ఉన్నారు. సకల శాఖల మంత్రి అంటూ ఆయన్ని ప్రతిపక్షం ఆయనపైన మాట్లాడుతూ వచ్చింది, ఆయనపైన విమర్శలు చేస్తూ వచ్చింది. సో ప్రతిదానికి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడుతున్నారు, మంత్రులు ఏమైపోయారు, అన్ని బాధ్యతలు ఆయనకే ఇచ్చేశారంటూ ఆయనపైన తీవ్రస్థాయిలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చాయి. సో జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్పటి ప్రభుత్వంలో ఎక్కువ విమర్శల్ని ఫేస్ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్షాలకు ప్రధానంగా ఎక్కువ టార్గెట్గా ఉన్నది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. సో సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్గా ప్రతిపక్షాలు అప్పుడు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తరువాత ఆ విమర్శల దాడి సజ్జల రామకృష్ణారెడ్డి పైన ప్రతిపక్షాల నుంచి కాకుండా, అంటే తమ ప్రత్యర్థి పార్టీల వైపు నుంచి కాకుండా సొంత పార్టీ వైపు నుంచి వచ్చింది. సొంత పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి కారణంగానే పార్టీ ఓడిపోయిందనో, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నాశనం చేశారనో, ఈ రకంగా రకరకాల విమర్శలు చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. చాలామంది బయటికి మాట్లాడకపోయినప్పటికీ లోపల అటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది బయటకు కూడా మాట్లాడారు. పేరు తీసుకోకపోయినప్పటికీ ఇటీవల పార్టీని వదిలి వెళ్ళిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా చేసిన విమర్శ, కోటరీ మాయలో పడిపోయారు జగన్మోహన్ రెడ్డి, కోటరీ నాకు జగన్మోహన్ రెడ్డికి మధ్య వార్ లాంటి వాతావరణాన్ని తీసుకొచ్చింది. సో మా ఇద్దరికి మధ్య పూడ్చలేని గ్యాప్ని తీసుకొచ్చింది అంటూ మాట్లాడుతూ వచ్చారు. మరి కొంతమంది పార్టీని వదిలిన సందర్భంగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం చూసాం. సో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల వైపు నుంచి, అధికారం కోల్పోయిన తర్వాత సొంత పార్టీ వైపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్గా విమర్శలు చేస్తూ రావడం చూస్తాం. ఇప్పటికి కూడా నిన్న మొన్న కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేశారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంకా అవకాశాలు లేవు, ఆ స్థానంలో పులివెందుల సతీష్ రెడ్డి వచ్చేశారు. ఇటువంటి వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా చూస్తూ ఉన్నాం. సో ఎటువంటి వార్తలు వస్తున్నప్పటికీ అధికారంలో ఉన్నప్పుడైనా, అధికారంలో లేనప్పుడైనా తాను సజ్జల రామకృష్ణారెడ్డి పైన పూర్తి నమ్మకంతో ఉన్నాను, సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంకా బలంగా విశ్వసిస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి మరొకసారి స్పష్టం చేశారు పార్టీకి, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా. సో ఇప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏమైనా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి కోఆర్డినేట్ చేస్తున్నారు పార్టీకి సంబంధించిన నాయకత్వంతో, అన్ని జిల్లాలకు సంబంధించిన నాయకత్వంతో. రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నప్పటికీ రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా ఆయనే కోఆర్డినేట్ చేస్తూ వస్తున్నారు. అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి మరొక కీలకమైన బాధ్యతను అప్పజెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొద్దిసేపటి క్రితం పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పునర్వ్యవస్థీకరించి కొంతమంది పాత వాళ్ళని తీసేసింది, కొత్త వాళ్ళని జాయిన్ చేసింది. సో ఒకసారి ఆ పేర్లు కూడా చదువుతాను నేను. కొత్తగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో 33 మంది సభ్యులు తీసుకున్నారు. వీరిలో తమ్మినేని సీతారాం, పీడక రాజేంద్ర, బెల్లాన చంద్రశేఖర్, గొల్ల బాబురావు, బూడి ముత్యాల నాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, పుప్పాల శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కోన రఘుపతి, విడుదల రజని, బొల్ల బ్రహ్మనాయుడు, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, నందిగం సురేష్ బాబు, ఆదిమూలపు సురేష్, పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కలత్తూరు నారాయణస్వామి, ఆర్కే రోజా, వైఎస్ అవినాష్ రెడ్డి, షేక్ బైపారి అంజాద్ పాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, శంకర్ నారాయణ, తలారి రంగయ్య, వై విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, సాకే శైలజానాథ్. సో 33 మందితో ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించిన సభ్యులను నియామకం చేసింది. దాంతోపాటు పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు. ఆ రీజనల్ కోఆర్డినేటర్లు కూడా పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో స్పెషల్ పర్మనెంట్ ఇన్వైటీస్గా ఉంటారు. వారితో పాటు ఈ పర్మనెంట్ ఇన్వైటీస్గా ఉన్న రీజనల్ కోఆర్డినేటర్లను, అలాగే కొత్తగా నియామకమైన 33 మంది పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించిన మెంబర్లను, వీళ్ళందరినీ కలిపి కోఆర్డినేట్ చేసే బాధ్యత, వీళ్ళందరికీ సంబంధించిన కన్వీనర్గా, పిఏసి కన్వీనర్గా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించబోతున్నారు. సో పార్టీకి సంబంధించిన కీలకమైన బాధ్యతలు చూసే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్ కూడా సజ్జల రామకృష్ణ గారే ఉండబోతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించిన యాక్టివిటీ చూస్తున్నారు, పార్టీకి సంబంధించిన మొత్తం యంత్రాంగానికి సంబంధించిన యాక్టివిటీ చూస్తున్నారు. సో అలాగే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ బాధ్యతలు కూడా ఆయన పైనే పెట్టారు. సో బయట నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ, కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు, కోటరీ వల్ల దూరం అవుతున్నారు, కోటరీ వల్ల నష్టం జరుగుతుంది అంటూ ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ ఆ విమర్శలు రాజకీయపరమైన విమర్శలుగాను,
లేకపోతే వ్యక్తిగత కారణాలతో చేస్తున్న విమర్శలుగానో జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అని ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి నియామకాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఫెయిత్ ఉంచారు. సకలం సజ్జలే, ఇంతకుముందు సకల శాఖల మంత్రి అంటూ గతంలో తెలుగుదేశం పార్టీ ఆయన పైన ఆరోపణలు చేసేది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే పడని వాళ్ళు సకలం సజ్జలే అని మాట్లాడుకుంటారేమో. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన పైన ఫెయిత్ ఉంచారు. సో ఇప్పుడు ఈ నియామకం తరువాత ఇప్పటివరకు సజ్జల రామకృష్ణారెడ్డి పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన పక్కన పెట్టేశారు, ఆయన పని అయిపోయింది అని భావించి విమర్శలు చేస్తూ వస్తున్న పార్టీకి సంబంధించిన నాయకత్వం సైలెంట్ అవుతారా, సర్దుకుంటారా, విమర్శల దాడి మరింకా పెంచుతారా చూడాల్సి ఉంది.